ప్రతి ఏటా 2 నెలల పాటు ఉండే చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాల జీవనం కోసం ఇచ్చే భృతిని 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలకు పెంచుతూ 2025 ఏప్రిల్ 26న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పథకంలో భాగంగా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో అందించింది. నేరుగా లబ్ధిదారుల ఖాతాలో అందించింది అంటే కనుక ఇక్కడ మత్స్యకారుల సేవలో చాలా ఇంపార్టెంట్. మత్స్యకారుల సేవలు అనేటువంటి స్కీము 2025 ఏప్రిల్ 26న స్టార్ట్ అయిందనమాట. ఈ స్కీమ్లో భాగంగా గతంలో చేపల వేట నిషేధం సంవత్సరంలో 2 నెలలు ఉంటుందన్నమాట. ఆ సమయంలో వాళ్ళకు జీవనం కోసం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కనుక 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దానిని 20,000కు పెంచుతూ ఏకంగా వారి యొక్క ఖాతాల్లో లబ్ధిదారుల ఖాతాల్లో అందించిందనమాట. కాబట్టి స్కీమ్ పేరు గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఇక్కడ, మత్స్యకారుల సేవలో. డేట్ గుర్తుపెట్టుకోవాలా, 2025 ఏప్రిల్ 26. ఏ రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలా? ఆంధ్రప్రదేశ్. ఎంత అందిస్తారంటే 20,000 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, 2025 జనవరి 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవ వైవిధ్యాన్ని మరియు పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల అభయారణ్యంలో ఫ్లెమింగో ఫెస్టివల్ను నిర్వహించినది. అయితే ఈ వార్షిక పండుగ ఏ జిల్లాలో నిర్వహించబడుతుంది? నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం కావచ్చు, పులికాట్ సరస్సు కావచ్చు, ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతుందన్నమాట. ఇది ఏ జిల్లా అంటే కనుక ఇప్పుడు తిరుపతి జిల్లా, ఒకప్పుడు నెల్లూరు జిల్లా అని మనం చదువుకునే వాళ్ళం ఫ్లెమింగో ఫెస్టివల్ అంటే. ఇప్పుడు తిరుపతి అని మనం నేర్చుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఫ్లెమింగో ఫెస్టివల్, తిరుపతి జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను 3,22,359 కోట్లతో ఎప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు? చూడండి, బడ్జెట్ డేట్లు కూడా అడుగుతారనమాట. ఈ 2025-2026 ఆర్థిక సంవత్సరం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్కు సంబంధించిన డేటు 28 ఫిబ్రవరి 2025. అంటే ఫిబ్రవరి 28, 2025 అనమాట. ఆప్షన్ 3లో ఆన్సర్ ఉంది, ఆప్షన్ 3. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రిలీజ్ చేశారు ఫిబ్రవరి 28. ఎంత బడ్జెట్ అంటే 3,22,359 కోట్ల రూపాయలు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి, 3,22,359 కోట్ల రూపాయల బడ్జెట్ను విడుదల చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి విడతలో ఎన్ని రకాల పౌర సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తూ మన మిత్ర అనే పేరుతో ఒక పాలనకు శ్రీకారం చుట్టారు. మన మిత్ర అనేటువంటి ఒక స్కీమ్ అనమాట. ఈ మనమిత్ర స్కీమ్లో భాగంగా ప్రపంచంలోనే తొలిసారిగా వాట్సాప్ పౌర సేవలను అందిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు. తొలి విడతలో ఎన్ని సేవలను అడుగుతున్నాడు ఇక్కడ? 161 సేవలు, 161 అనమాట, 161. వాట్సాప్ నెంబర్ కూడా ఉంది దీనికి సంబంధించి. ఆ వాట్సాప్ నెంబర్ నేను చాలాసార్లు చెప్పాను మీ కరెంట్ అఫైర్స్లో. ఆన్సర్ చేయండి చూద్దాం, వాట్సాప్ నెంబరు ఎంత అనేది చేయండి చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీ ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. హరీష్ కుమార్ గుప్తా డీజీపీగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. చూడండి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ వచ్చేసి మనకి ఆరిఫ్ అహ్మద్.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ వచ్చేసి మనకు ఆరిఫ్ అహ్మద్ అనమాట. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా ఎవరున్నారంటే అయ్యన్న పాత్రుడు అనమాట. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణంరాజు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాగూర్ అనమాట. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. నెక్స్ట్ క్వశ్చన్, సరస్వతి సమ్మాన్ పురస్కారం 2025 ఏ రచనకు గాను సంస్కృత కవి మహామోపాధ్యాయ సాధు భద్రేష్ దాస్ అందుకున్నారు. చూడండి, ఇక్కడ సరస్వతి సమ్మాన్ అవార్డు అంటే సాహిత్య పురస్కారం, చాలా గొప్ప పురస్కారం మన దేశంలో. కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు అందిస్తారన్నమాట సరస్వతి సమ్మాన్ పురస్కారాన్ని. ఈ సరస్వతి సమ్మాన్ పురస్కారము ఎవరికి వచ్చిందనేది క్వశ్చన్లోనే ఉంది. ఏ రచనకు వచ్చిందనేది మనకి ఆన్సర్ అడుగుతున్నాడు అనమాట. రచన పేరు స్వామి నారాయణ సిద్ధాంత సుధా అనే రచనకి ఎవరు అందుకున్నారంటే మహామోపాధ్యాయ సాధు భద్రేష్ దాస్ అందుకున్నారనమాట. చాలా ఇంపార్టెంట్ అవార్డు, సరస్వతి సమ్మాన్ అవార్డు సంస్కృత కవికి వచ్చింది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి, సంస్కృతం అని. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని పరిశీలింపుము. 2025 జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు ప్రవాస భారతీయ దివాస్ జరిగినది అన్నది 18వది. జనవరి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగిందంట ప్రవాస భారతీయ దివాస్. ఇది 18వది అంటున్నాడు, ఇది కరెక్టే. నెక్స్ట్, ప్రవాస భారతీయ దివాస్ 2025ను ఒరిస్సాలోని భువనేశ్వర్లో నిర్వహించారు. ఇక ప్రవాస భారతీయ దివాస్ 2025 ఇది 18వది. దీన్ని ఎక్కడ నిర్వహించారంటే ఒరిస్సాలోని భువనేశ్వర్లో. ఇది కూడా కరెక్టే. జపాన్ ప్రధానమంత్రి షిగెరు ఇషిబా ప్రవాస భారతీయ దివాస్కు ముఖ్య అతిథిగా వచ్చాడు. ఇది రాంగ్ అనమాట. జపాన్ ప్రధానమంత్రి రాలేదు. ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రెసిడెంట్ క్రిస్టినా కార్లా కంగాలు. ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రెసిడెంట్ క్రిస్టినా కార్లా కంగాలు ముఖ్య అతిథిగా ప్రవాస భారతీయ దివాస్కు ఇచ్చేశాడు. కాబట్టి థాట్ రాంగ్ ఉంది. నెక్స్ట్, ప్రవాస భారతీయ దివాస్ 2025 యొక్క థీమ్ స్వర్ణిం భారత్ వికాసిత్ ఔర్ వికాస్ అని ఉంది. ఇది రాంగ్ అనమాట. ఈ ప్రవాస భారతీయ దివాస్ యొక్క థీమ్ ఏంటంటే కనుక డయాస్పోరా కాంట్రిబ్యూషన్ టు ఏ వికసిత్ భారత్ అనేది థీమ్ అనమాట. డయాస్పోరా కాంట్రిబ్యూషన్ టు ఏ వికసిత్ భారత్ అనేది ఇక్కడ థీమ్ అనమాట. ఇక్కడ ఇచ్చిన స్వర్ణిం భారత్ విరాసిత్ ఔర్ వికాస్ అనేది 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి కదా ఇప్పుడు. ఆ 76వ రిపబ్లిక్ డే వేడుకల థీమ్ అనమాట ఇప్పుడు ఇక్కడ ఇచ్చినది. కాబట్టి ఇది ప్రవాస భారతీయ దివాసు కాదు. అంటే ఇక్కడ ఇది కూడా రాంగే. నెక్స్ట్, ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డులు 2025 గాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 27 మందికి అవార్డులు అందజేశారు. ఇది కరెక్టే. ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డులు 2025కు గాను ఎన్ని అవార్డులు అందజేశారు అంటే కనుక 27 మందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అందజేశారు. ఇది కరెక్టే. ఇక్కడ పై స్టేట్మెంట్లలో సరైనది ఏదని అడుగుతున్నాడు. ఇక్కడ పై స్టేట్మెంట్లలో సరైనది ఏది అంటే కనుక 1, 2, 5, 3, 4 అనేది రాంగ్ అనమాట. 1 కరెక్ట్, 2 కరెక్ట్, 5 కరెక్ట్. పై స్టేట్మెంట్లో సరైనది 1, 2, 5. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు మధ్య న్యాయ సహకారం కోసం భారత్తో ఒప్పందం చేసుకున్న దేశం ఏది? సుప్రీంకోర్టుల సహకారం కోసం భారతదేశంతో ఏ దేశం ఒప్పందం కుదుర్చుకుందంటే నేపాల్. ఏ దేశం? నేపాల్ అన్నమాట.
నేపాల్ రాజధాని కాఠ్మాండు, నేపాలు భాష నేపాలీ, నేపాల్ కరెన్సీ రూపాయి, హిమాలయాల రాజ్యం అని నేపాల్ దేశాన్ని పిలుస్తారు. నేపాల్ ప్రజెంట్ ప్రెసిడెంట్ రామచంద్ర పౌడల్, నేపాల్ ప్రధానమంత్రి ఖడ్గప్రసాద్ శర్మ ఒలి. ఇవి గుర్తుంచుకోవాలి నేపాల్ గురించి. ఓకే, మే 5వ తేదీ మండే రోజున 150 మార్కులతో ఏప్రిల్ మంత్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతూ ఉన్నాం. ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక 20 రూపీస్ పే చేసి 701325924 701325924 అనే నెంబర్కి ఒక 20 రూపీస్ పే చేసి ఏప్రిల్ మంత్కు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అనమాట చాలా మంచిగా కండక్ట్ చేస్తాం. కాబట్టి ఏప్రిల్ మంత్కు సంబంధించి ఆ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు అవి దగ్గర పెట్టుకున్నా కూడా ఆ ఎగ్జామ్లో అవి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. మళ్ళా ఒక వారం తర్వాత మార్చి, మళ్ళా ఒక వారం తర్వాత ఫిబ్రవరి, మళ్ళా ఒక వారం తర్వాత జనవరి, ఇలా ప్రతి మంతు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో ఒక గ్రాండ్ టెస్ట్ నిర్వహించాలనుకుంటున్నాం. ప్రతి వారం కూడా మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. అలా మే 5వ తేదీ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ మే 5వ తేదీ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ గ్రాండ్ టెస్ట్ ఏప్రిల్ మంత్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఉంటాయి. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు రాసుకోవచ్చు. 20 రూపీస్ పే చేసి నేను చెప్పిన నెంబర్కి 20 రూపీస్ ఫోన్పే చేసి మీరు మీ నేమ్ ఎన్రోల్ చేసుకోండి. ఎగ్జామ్ మే 5వ తేదీ మేము పంపిస్తాం అందరికి కూడా. మీరు రాయలేకపోయినా మీకు ఎగ్జామ్కు సంబంధించిన కీ అయితే మేము పెట్టడం జరుగుతుంది. ఆ కీ మీరు దగ్గర పెట్టుకొని అవి చూసుకున్న క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్గా మీకు ఉపయోగపడతాయి. మీరు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఏ దానికి ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్స్కు ఈ కరెంట్ అఫైర్స్ ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సరైనవి ఏవి? 2025 మే 4 నుండి మే 15వ తేదీ వరకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి బీహార్ రాష్ట్రంలోని గయా, పాట్నా, రాజ్గిర్, బాగల్పూర్, బెగీసరాయ్లో నిర్వహించబడును. కానీ ఇది కరెక్ట్ అనమాట. సరైన పడినాడు కాబట్టి ఒక్కోటి కరెక్ట్ ఏదనే చెప్పుకుంటూ వస్తా. ఇది సరైనది. ఎక్కడ నిర్వహిస్తున్నారు ఖేలో ఇండియా యూత్ గేమ్స్? మే 4వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు అంటే కనుక బీహార్ రాష్ట్రంలో. ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన నగరాలు ఉన్నాయి కదా మనకి, రాజ్గిర్, పాట్నా, బాగల్పూరు, ఇక్కడ అన్ని చోట్ల కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి కరెక్ట్ ఇది. సెకండ్ చూద్దాం. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 అనున్నది 7వ ఎడిషన్ అనమాట ఇవి. కాబట్టి 7వ ఎడిషన్ కరెక్టే. నెక్స్ట్ థర్డ్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 యొక్క మస్కట్ గజ సింహ. గజ అంటే ఏనుగు, సింహ అంటే సింహము. గజ సింహ అనేది మస్కట్గా పెట్టారనమాట. ఇది కరెక్టే, గజ సింహ. నెక్స్ట్ ఫోర్త్, खेल के रंग బీహార్ కే సంగ్ అనే థీమ్తో ఈ నేషనల్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేటువంటి జరుపుతూ ఉన్నారు. కాబట్టి ఇవి కూడా కరెక్టే. కానీ ఇక్కడ థీమ్ సాంగ్ అనమాట. ఇది ఖేలో ఇండియా యూత్ గేమ్స్కు థీమ్ సాంగ్ అనమాట. నేషనల్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యొక్క థీమ్ సాంగ్ అనమాట. కాబట్టి ఇది కూడా కరెక్టే. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? పైవన్నీ ఆన్సర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మనకు మస్కట్ రిలీజ్ చేసినాడు, థీమ్ సాంగ్ రిలీజ్ చేసినాడు. మస్కట్ ఇంపార్టెంట్, థీమ్ సాంగ్ ఇంపార్టెంట్. అవి ఎక్కడ జరుగుతున్నాయి ఇంపార్టెంట్, ఎడిషన్ ఎన్నవది అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 23వ లా కమిషన్ ఒక 3 ఏళ్ల పదవీ కాలానికి నూతన చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు? చూడండి, ఇప్పుడు 23వ లా కమిషన్ అనమాట. ఇది 2024లోనే వచ్చింది. 2024, 25, 26 వరకు ఉంటుందన్నమాట. 26 వరకు 2024లో వచ్చింది. 25, 26, 27 వరకు ఉంటుందన్నమాట. కాబట్టి ఈ 3 ఏళ్ల పదవీ కాలానికి 23వ లా కమిషన్ అనేటువంటిది ఉంటుంది. దీనికి ఎవరు చైర్మన్గా నియమించబడ్డారని అడుగుతున్నాడు. ఆన్సర్ దినేష్ మహేశ్వరి. ఇదన్నమాట లా కమిషన్.
అనేది మనకి బ్రిటిష్ వారి కాలంలో 1833 చార్టర్ చట్టం ప్రకారం 1834లో లా కమిషన్, న్యాయ కమిషన్ ఏర్పడింది. లా కమిషన్ మొదటి చైర్మన్ ఎవరంటే లార్డ్ మెకాలే. లార్డ్ మెకాలే అధ్యక్షతన లా కమిషన్ అనేటువంటిది 1834లో ఏర్పడింది. చట్టం 1833 చార్టర్ చట్టం అనమాట. ఈ లా కమిషన్ పదవీ కాలం 3 ఏళ్ళు అనమాట. ఇప్పుడు ప్రస్తుతం లా కమిషన్ చైర్మన్గా ఎవరు నియమించబడ్డారంటే కనుక దినేష్ మహేశ్వరి గారు. 22వ లా కమిషన్ చైర్మన్గా పనిచేసిన వాడు రితురాజ్ అవస్థి అనమాట. 22వ లా కమిషన్కి అయితే ఇప్పుడు 23వ లా కమిషన్కి ఎవరంటే కనుక ఈ దినేష్ మహేశ్వరి అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇవన్నమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మేము ముందుకు తెచ్చాను ఈరోజు. ఓకేనా, ఇయర్ రౌండప్లో ఉండేటి, ఇది ఒక నెలకు సంబంధించి కాదు, ఇయర్ రౌండప్లో చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇవి. కాబట్టి ఒకసారి ఇవన్నీ కూడా బాగా గుర్తుంచుకోండి. చెప్పిన విషయాలు ఎగ్జామ్లో అడిగినప్పుడు ఆన్సర్ చేసుకోండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట ఇవి. ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా కొన్ని క్వశ్చన్లు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన క్వశ్చన్స్ మీ ముందుకు తెచ్చాను ఈరోజు. అవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా నేషనల్ లెవెల్లో కొన్ని ఉన్నాయి, ఇంటర్నేషనల్ లెవెల్లో కొన్ని ఉన్నాయి. కాబట్టి అవి చూసుకోండి. ఓకేనా, అందరూ కూడా లైక్ చేయండి. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎగ్జామ్స్కి, ముఖ్యంగా కానిస్టేబుల్కు మనకు ఎగ్జామ్ ఉంది. ఇక్కడ మనకు డేట్ కూడా అనౌన్స్మెంట్ చేశాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించి మనకు, కాబట్టి వారికి ఇంపార్టెంట్గా కరెంట్ అఫైర్స్ బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా డిఎస్సి కూడా డేట్ అనౌన్స్మెంట్, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డిఎస్సి అనౌన్స్మెంట్ జరిగింది కాబట్టి వారికి కరెంట్ అఫైర్స్ బాగా ఉపయోగపడతాయి. ఇక సెంట్రల్ గవర్నమెంట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడతాయి. రేపు ఆర్ఆర్బీకి సంబంధించి ఎన్టీపీసీ గ్రూప్ డి ఉంది, వారికి కూడా ఉపయోగపడతాయి. తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి అనేక నోటిఫికేషన్లు మన ముందు ఉన్నాయన్నమాట. వారందరికీ కూడా ఈ నోటిఫికేషన్లు మనకి ఇయర్ రౌండప్లో భాగంగా ఉపయోగపడతాయి. కాబట్టి అందరూ లైక్ చేయండి దయచేసి. ఇంకా మీ ముందుకు చాలా క్వశ్చన్లు నేను తెస్తా. ఈ రోజుకి ఇవి అలా చూసుకోండి. ఓకేనా, రైట్, అందరూ లైక్ చేయండి.